అండ్ ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయింది ఏంటంటే, మీరు ఒకే అకౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఫోన్పే క్యూఆర్ కోడ్కి మీరు 5 times కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలా కూడా కౌంట్ అవుతుంది. నేను ట్రై చేశాను. అలా కూడా నేను నా ఫోన్పే అకౌంట్కి 5 times నేను ట్రాన్స్ఫర్ చేశాను. 4th time వచ్చింది, 5th time నుంచి రాలేదు. మరి మేబీ టెక్నికల్ ఇష్యూస్ అనుకుంటాను. వెయిట్ చేయండి, ఖచ్చితంగా అయితే క్యాష్ బ్యాక్ అయితే వచ్చి తీరుతుంది. అండ్ నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో అమెజాన్ నుంచి 5Pay 100 అనే స్కాన్ అండ్ పే ఆఫర్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేటప్పటికైనా మీరు లేటెస్ట్ వర్షన్ అంటే అమెజాన్ యాప్ని ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ అయితే చేసి ఉండాలి. ఇలా మీరు అప్డేట్ చేసిన తర్వాత అయినా సింపుల్గా ఆఫర్ సెక్షన్లోకి వెళ్ళండి. ఆఫర్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనం యూపీఐ ద్వారా మనీ అనేది సెండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా సెండ్ చేయాలి? స్కాన్ అండ్ పే అంటే అందరూ అనుకోవచ్చు బాట్ క్యూఆర్ కోడ్ మాత్రమే స్కాన్ అండ్ పే అవుతుందని. అలా ఏం కాదండి. మనం ఎనీ యూపీఐ ఐడికి ప్రతిదీ పేటిఎం కూడా మనకి స్కాన్ అండ్ క్యూఆర్ కోడ్ ఇస్తారు. అలానే ఫోన్పే కూడా మనకు క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఫ్రీచార్జ్ కూడా క్యూఆర్ కోడ్ ఇస్తారు. అన్నిటికీ క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫోన్పే యాప్ ఓపెన్ చేసుకొని చూపిస్తున్నాను ఎలా క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుందని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే మై మనీ అని ఉంది కదా, మై మనీలోకి వెళ్తే నాకు ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మై క్యూఆర్ కోడ్ అని ఉంటుంది కదా, ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ క్యూఆర్ కోడ్కి అమెజాన్ స్కాన్ అండ్ పే ద్వారా మనీ పే చేసినట్టయితే కనుక మనకి ప్రతి పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ 400 రూపాయలు మినిమం అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకంటే 1 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు వస్తుంది, కానీ 5% అప్ టు 20 రూపీస్ అన్నట్టు. అంటే ఇక్కడ మీరు 20 రూపీస్ ఫర్ ఈచ్ ట్రాన్సాక్షన్ రావాలి అంటే కనుక మీరు 400 రూపాయలు అయితే అమెజాన్ పే నుంచి పే చేయాల్సి ఉంటుంది. అయితే అమెజాన్ నుంచి యూపీఐ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు సింపుల్గా ఏం లేదు, అమెజాన్ పే ఉంటుంది, లేదంటే ఇక్కడ స్కాన్ అందు ఉంటుంది కదా, స్కాన్ అండ్ ఆప్షన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కెమెరా అనేది పాపప్ అవుతుంది. ఈ కెమెరా పాపప్ అవుతుంది కదా, ఇక్కడ మీరు ఫోన్పే కానీ ఏదైనా క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూఆర్ కోడ్ ఏదైతే ఫోన్పే కానీ ఏదైనా ఉంటుంది కదా, మీరు దాంట్లోకి వెళ్ళి జస్ట్ ఏంటంటే ఫోన్పే క్యూఆర్ కోడ్ని అయితే మీరు స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా స్కాన్ చేసుకున్న తర్వాత మీరు మీ యూపీఐ పిన్ని ఎంటర్ చేసిన తర్వాత 400 రూపాయలు సెండ్ చేయాలి. సెండ్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా ఒక నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా మీకు అవుతుంది. కొంతమందికి ఏంటంటే నోటిఫికేషన్ రావట్లేదు, అంటే మనీ సెండ్ అయినట్టు మనకి ఎక్కడ నోటిఫికేషన్ రావట్లేదు అనమాట. మరి మనం ఎలా తెలుస్తుంది, అసలు మన క్యాష్ బ్యాక్ వచ్చినట్టు ఎలా తెలుస్తుంది అంటే, ఇక నేను ఆఫర్ సెక్షన్లోకి వెళ్తాను, మీకు ప్రాసెస్ చెప్పేస్తాను అంతే. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ చేయలేను, ఆల్రెడీ నాకు క్యాష్ బ్యాక్ అయితే వచ్చేసింది. మళ్ళీ నేను ఎక్స్పెరిమెంట్ అయితే చేసి చూపించలేను. కానీ మీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వదలుచుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎస్బీఐ బ్యాంక్ ఈ అమెజాన్ పేలో లింక్ ఉంది, ఫోన్పేలో కూడా ఎస్బీఐ బ్యాంక్ లింక్ ఉంది అనుకోండి, అలా సెండ్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఎన్పిసిఐ గైడ్లైన్స్ ప్రకారం మన సేమ్ బ్యాంక్కి మనం డిపాజిట్ అయితే చేయలేము, యూపీఐ ద్వారా చేయలేము. ఇది మనకు మెయిన్ మైనస్ పాయింట్ అన్నమాట. అవతల పేటిఎం బ్యాంక్ ఉండి మీరు యువతల నుంచి లింకప్ అయి చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్పే ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో దాన్ని నేను స్కాన్ చేసేస్తాను. ఇక్కడ స్కాన్ చేసేసిన వెంటనే అక్కడ 400 అమౌంట్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వస్తుందని చెప్పేసి. అయితే ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఇక్కడ స్కాన్ అని ఉంటుంది కదా, స్కాన్ అన్న ఆప్షన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన వెంటనే ఇక్కడ నాకు క్యూఆర్ కోడ్ స్కాన్ అవుతుంది. స్కాన్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ నేను 400 రూపీస్ అమౌంట్ అయితే పే చేయాలి. ఇప్పుడు నేనైతే వెరిఫై అవుతుంది. వెరిఫై అయిపోయిన తర్వాత ఏంటంటే 400 రూపీస్ నేను పే చేయాలి. పే అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు యూపీఐ పిన్ అంటే మీరు ఏదైతే రిజిస్టర్డ్ బ్యాంక్ ఉందో ఆ యూపీఐ పిన్ని కనుక మీరు ఇచ్చుకొని సింపుల్గా ప్రొసీడ్కి వెళ్ళినట్టయితే కనుక మీకు విత్ ఇన్ సెకండ్స్ ఆఫ్ టైంలోనే 20 రూపీస్ వస్తుంది. ఇక్కడ నువ్వు చూసారా, మనీ అయితే కట్ అయిపోయి నాకు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయినట్టు వచ్చింది. ఇక్కడ మీకు క్యాష్ బ్యాక్ రావాలంటే 10 days టైం పడుతుంది. ఇన్స్టాంట్ అయితే రావట్లేదని ఆల్రెడీ టర్మ్స్ అండ్ కండిషన్లో మెన్షన్ చేశారు. కానీ నాకు కొన్ని ఇన్స్టాంట్ వచ్చాయి, కావున నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ రాకపోతే కనుక 10 daysలో అయితే రావచ్చు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఇన్స్టాంట్ వస్తుంది, కొంతమంది ఇన్స్టాంట్ అయితే రావట్లేదు. ఇక్కడ చూసుకుంటే నాకు 420s అయితే రావడం జరిగింది. ఈరోజు May 3rd 4 ట్రాన్సాక్షన్ అయితే కౌంట్ అయింది, ఇంకొక ట్రాన్సాక్షన్ కౌంట్ అవ్వలేదు. వెయిట్ చేయండి. ఇది ఓన్లీ 5 times, అంటే మనం ప్రతి ఒక్క యూజర్ కూడా మనకి ఇది 5 సార్లు అంటే 100 రూపాయలు మాత్రమే ఎర్న్ చేయగలుగుతారు. దానికంటే ఎక్కువ ఎర్న్ అయితే చేయలేరు. ఇది గైస్ ఓవరాల్గా మీకు అమెజాన్ స్కాన్ అండ్ పే ఆఫర్ కోసం ఎక్స్ప్లెయిన్ అయితే చేయగలిగాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అడగొచ్చు. నేను ఖచ్చితంగా మీ అందరికైతే రిప్లై ఇచ్చి తీరుతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.